ఓజోన్ డేంజర్ అట. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు. 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదవుతున్నదట. సనత్ నగర్లో అత్యధికంగా ఉన్నదట. క్యూబిక్ మీటర్ గాలిలో 150 మైక్రోగ్రాములు. ఏడాదికి 86 రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్ అట. సో హైదరాబాద్లో కూడా వాతావరణం మారిపోయింది. ఒకప్పుడున్న హైదరాబాద్కి ఈ హైదరాబాద్కి చాలా తేడా వచ్చింది. ఏమైందంటే మొత్తం కాంక్రీట్ జంగిల్ చేసేసినాం, చెరువులు కబ్జాలు చేసేసినాం, చెట్లు మొత్తం నేలమట్టం చేసినాం. సో హైదరాబాద్ పరిస్థితిని మొత్తం మార్చేసినాం. ఇప్పుడు ఇంకా మొన్న కేసీఆర్ 111 జీవోని ఏకంగా రద్దు చేసి పడేసిండు. మరి అది ఎంతవరకు వచ్చిందో తెలియదు. కానీ ఈ 111 జీవో రద్దు చేయడం వల్ల దాదాపు 86 గ్రామాల్లో ఉన్న ఆ పచ్చని వాతావరణం అదంతా కూడా పోయి బిల్డింగ్లు అయిపోయి, టవర్లు అయిపోయి, కాంక్రీట్ జంగిల్ అయిపోయి, మనకు అక్కడి నుంచి వచ్చే గాలులు ప్రశాంతమైన చల్లని గాలులు, ఆ అద్భుతమైన వాతావరణం ఎఫెక్ట్ తాలూకా గాలులు పోయి మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఇంకా మరింత ప్రమాదంలోకి నెట్టబడుతున్నాం మనం రాను. చూడండి ఒక్కసారి. ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలట. సనత్ నగర్లో 150.9, ఇక్రిసాట్ దగ్గర 145.9, ఈసీఐఎల్లో 140.8, రామచంద్రాపురంలో 129.1, ఐఐటీహెచ్లో 121.3, కొంపల్లిలో 118.1, న్యూ మలక్పేట్లో 112, జూ పార్క్ దగ్గర 111, సోమాజిగూడ దగ్గర 100.6 అట. బేసిక్గా లంగ్స్కు చాలా ప్రమాదం అట. సాధారణంగా భూమి పైన 15 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్లో ఉండే ఓజోన్ వాయువు ఒక పొరలాగా మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది. కానీ నేలపై ఉంటే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్గా పనిచేసి వేడిని మరింత పనిచేస్తుంది. అంటే అదే అక్కడే ఆ లెవెల్లోనే ఉండాలి. అది భూమికి చేరినప్పుడు ఆ వాతావరణం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనుషులు, జంతువులకు, మొక్కలకు ఇది విషపూరితంగా మారుతుంది. ఓజోన్ వాయువును స్వల్పంగా పీల్చిన వారికి ఛాతి నొప్పు, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సమస్యలు మరింత తీవ్రమైతే బ్రాంకైటిస్, శ్వాసనాళాలు వాస్తాయట, ఎంఫిసియా, ఊపిరితిత్తులు వాస్తాయట, ఆస్తమా వంటి వాటికి దారి తీస్తుంది. ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచుగా ఈ వాయువును పీలిస్తే గనక ఊపిరితిత్తుల కణజాలం, లంగ్ టిష్యూ దెబ్బతింటుంది. మళ్ళీ అధిక స్థాయిలో ఓజోన్ బారిన పడితే లంగ్ టిష్యూలో చీలికలు ఏర్పడే ముప్పు ఉంటుందట. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులపైన ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారట. సో హైదరాబాద్లో వాతావరణం కూడా అంత ఫ్రెండ్లీగా లేదు. ఏంటి గ్రౌండ్ లెవెల్ ఓజోన్? భూ వాతావరణంలో ఓజోన్ వాయువు డైరెక్ట్గా ఉత్పత్తి కాదు. వాహనాలు, ఫ్యాక్టరీలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కాలుష్యం నుంచి విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్ కానీ, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, బెంజిన్, ఇథలిన్ గ్లైకాల్, ఫార్మాల్డిహైడ్, జైలిన్ వంటి హైడ్రోకార్బన్స్ కలిసి చర్యలు జరిగితే ఓజోన్ తయారవుతుందట. ప్రత్యేకించి సూర్యుడి ఎండలో ఈ కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే నేలపైన గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఇది ఉత్పత్తి అయిన చోటే ఉండకుండా సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుందట. దీన్ని ట్రాక్ చేయడం కానీ, ప్రభావాన్ని తగ్గించడం కానీ చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఇట్లా హైదరాబాద్ గాలి కూడా కలుషితం అవుతున్నది చాలా పెద్ద ఎత్తు. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్నాం కదా, ఢిల్లీలో ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి గాలి పీల్చే సెంటర్లు కూడా తయారైతాయి రాను ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో స్వచ్ఛమైన గాలి పీల్చే ఆల్రెడీ ఢిల్లీ ఆ ఏరియాలో ఉన్నాయి. ఆల్రెడీ మీరు మంచి ఆక్సిజన్ పీల్చాలంటే ఆ ప్రాంతానికి పోవాలి పైసలు పెట్టి. నీళ్ళు కొనుక్కుంటున్నాం కదా, గాలి కూడా కొనుక్కోవాల్సిన రోజులు అతి త్వరలోనే ఉన్నాయి.